భీమవరంలో ఉన్న వాళ్ళు లేదంటే ఆ చుట్టుపక్కల ఊరల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది మా ఊళ్ళమ్మ జాతరకి వెళ్ళారు కింద నాకు కమెంట్ చేయండి. మేమైతే ఇంకా జాతర కొన్ని రోజుల్లో అయిపోతుంది అనగా వెళ్ళామని. నెలకు మత్తి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. ఇంకా ఆదివారం కాబట్టి మా బావ ఇంటికైతే వచ్చారు. ఇంకా సండే ఈవినింగ్ జాతర చూద్దాం అని చెప్పి మా ఊళ్ళమ్మ గుడికి అయితే వెళ్తున్నాము. అప్రాక్సిమేట్ గా మా ఇంటి దగ్గర నుంచి భీమవరం ఒక గంట జర్నీ అయితే పడుతుంది. ఇంకా అలా సాయంకాలం వెళ్ళిన చల్లటి గాలికి బండి మీద అయితే మా ఊళ్ళమ్మ గుడికి అయితే వచ్చేసాము. అండ్ లైటింగ్స్ తో భలే నింపేసాదండి గుడిని అయితే. చాలా అంటే చాలా బాగుంది. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. అండ్ దర్శనానికి వెళ్ళాలో వద్దా అని చెప్పి ఒక డైన్మాలో ఉన్నాం. ఎందుకంటే జనాలు చాలా మంది ఉన్నారు, చాలా క్రౌడ్ ఉంది, మళ్ళీ లేట్ అయిపోతుందేమో, ఇంటికి లేట్ గా వెళ్తాము అని చెప్పి ఉన్నాం అనమాట. బట్ ఏదైతే అది అయిపోతుంది అని చెప్పేసి లైన్ లోకి వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారిని కూడా ఎంత మంచిగా రెడీ చేశారంటే నాకు అక్కడే ఉండి చూడాలనిపించింది అనమాట. దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మనం మొదలు పెడదామా? సో జాతరకి వెళ్ళిందే అన్ని చూసి కొనుక్కోవడానికి అండ్ అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని టేస్ట్ చేయడానికి. ఫస్ట్ మేమైతే కొబ్బరి పూత స్టార్ట్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆబ్వియస్లీ సమ్మర్ కాబట్టి ఇప్పుడు తొందరగా అవైలబుల్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మా ఫేవరెట్ అరటికాయ బజ్జీ వడ వేడివేడిగా వేశారు. అది కూడా ఒక పట్టు పట్టేసాము. దాని తర్వాత పానీపూరి లేకపోతే ఎలా చెప్పండి. ఆ క్రౌడ్ లో కూడా వెళ్ళి పానీపూరి అయితే తిన్నాము. బండి మీద నాకు మామిడికాయ ముక్కలైతే కనిపించినాయి. ఉప్పు కారం వేసి పెట్టి అమ్ముతున్నారు. నేను ఊరుకున్నా, నా నోరు అసలు ఊరుకోదు. ఇంకా వెంటనే అది కొనుక్కుని తినేసాను అనమాట. దాని తర్వాత స్వీట్ కార్న్ మేము కొనిన దానికన్నా తిన్నవే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ దాని తర్వాత జాతరలో మోస్ట్ కామన్లీ మేము జీళ్ళు ఖర్జూరాలు ఖచ్చితంగా కొంటాం. జాతరకి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళే ముందు స్వీట్ షాప్ లో ఆగి కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నాం. బికాస్ నెక్స్ట్ డే మేము ఒకళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. అండ్ ఇంటికి వెళ్ళంగానే చల్లగా మజ్జిగ తాగి ఇంకా పడుకున్నాను. అంతే మినీ వ్లాగ్.